నెల్లూరు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెల్లూరు చుట్టూ 83.64 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 1930 కోట్లు ఖర్చవుతుంది. రోడ్డు నిర్మాణంలో పెన్నా నదిపై వంతెన నిర్మాణం, పలు మండలాలను కలిపే విధంగా దిశానిర్దేశం చేయడం వంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా నెల్లూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించి భవిష్యత్తులో పెరిగే ట్రాఫిక్ను సమర్థవంతంగా నిర్వహించడానికి దోహదం చేయబడుతుంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. నెల్లూరుకు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం మొదటి అడుగులు 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినప్పుడు వేయబడ్డాయి. ఆ సమయంలో 42 కిలోమీటర్ల పొడవుతో నిర్మించాలని అనుమతులు కూడా లభించాయి. కానీ గత ప్రభుత్వంలో ప్రాజెక్టు నిర్వహణ కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించబడింది. ఫైనల్ రిపోర్ట్ 2022లో సమర్పించబడినప్పటికీ పనులు ఆరంభం కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు ప్రతిపాదనలు మళ్లీ తెరపైకి వచ్చాయి. గతేడాది సెప్టెంబర్లో రోడ్ అలైన్మెంట్పై ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లేబూరు బిట్ 2 నుండి ఉత్తర రాజుపాళెం వరకు రోడ్డు అనుసంధానం చేయాలని సలహా ఇచ్చారు. కలెక్టర్ హిమాంశు శుక్లా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మరియు నుడా వైస్ చైర్మన్ ముగిలి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సూచనల ద్వారా ప్రాజెక్టు మరింత సమర్థవంతంగా రూపుదిద్దుకోబడుతుంది. నెల్లూరు రూరల్, కోవూరు, సర్వేపల్లి, ఆత్మకూరు నియోజకవర్గాల 9 మండలాలు, 38 గ్రామాలను కలుపుతూ రోడ్డు నిర్మించనున్నారు. ఇది లేబూరు బిట్ 2 వద్ద ప్రారంభమై రాజుపాళెం జంక్షన్ వద్ద పూర్తవుతుంది. కోవూరు నియోజకవర్గంలో 41.44 కిలోమీటర్లు, సర్వేపల్లిలో 20.94 కిలోమీటర్లు, నెల్లూరు రూరల్లో 19.64 కిలోమీటర్లు, ఆత్మకూరులో 1.02 కిలోమీటర్లు రోడ్డు నిర్మించబడుతుంది. ప్రతిపాదనలో పెన్నా నదిపై 1200 మీటర్ల పొడవున్న వంతెనను కూడా నిర్మించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులపై ఎమ్మెల్యేలు, అధికారులు చర్చించిన తర్వాత అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నెల్లూరు నగరం చుట్టూ ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని ఆశిస్తున్నారు. ప్రాజెక్టు ప్రతిపాదనలు మరియు చర్చల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తద్వారా నగరంలో భవిష్యత్తులో ట్రాఫిక్ నిమిత్తం స్థిరమైన పరిష్కారం ఏర్పడుతుంది. నెల్లూరు ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ నగరానికి ట్రాఫిక్ నిర్వహణ, భవిష్యత్తులో నగరాభివృద్ధి మరియు సమర్థవంతమైన రవాణా అవకాశాలను అందించే ఒక ముఖ్యమైన దిశగా మారుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరంలోని ట్రాఫిక్ సమస్యలు తగ్గి రోడ్డు ప్రయాణాలు సురక్షితంగా మరియు వేగంగా జరుగుతాయని నిరీక్షిస్తున్నారు.